19 నెలల్లో జరిగాయా? 19 నెలలు మా చేతికి అధికారం వచ్చి గతంలో వీళ్ళు మా మీద ఇట్లాంటి దాడులు చేశారు, మేమేమన్నా చేశామా? ఈరోజు వచ్చేసి దాడులు చేస్తా నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదంటాడు రాంబాబు. మేమైతే పగలగొట్టింది రాంబాబు ఇల్లు కాదు, రాంబాబు కారులు కాదయ్యి. సార్ ఒకటే విషయం, మేము ఈ దాడి సమర్థించడం లేదు. అలాగే ఇందాక రాజీవ్ గాంధీ గారు అంటా ఉన్నారు, ఆయన వ్యాఖ్యలకి ఆయన ఏంటో అన్నారు, ఆయన రాంబాబు గారి వ్యాఖ్యల మీద ఆయన క్షమాపణ చెప్పరు అని అన్నారు. సరే, క్షమాపణ చెప్పకపోతే ఈ రాజీవ్ గాంధీకి పోయేదేం లేదు సార్. ఆయన డిబేట్లో బాగానే ఉంటారు, ఆయన ఎక్కడో విశాఖపట్నం అనుకుంటాను ఆయనది, ఆయన అక్కడ బాగానే ఉంటారు. రాంబాబుకు తెలుసు క్షమాపణ చెప్పకపోతే ఏమైందో. ఇంకోటి అన్నాడు సార్, ఏంటి ఆయనకి భయపడుతున్నారట కదా మీరు? సార్ ఒక్క విషయం సార్, ఆయన ఏంటి ఆయన ఏదో ఇందాక ఇంకో మాట అన్నారు సార్, మర్చిపోయా. ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నించామా? ఆయన హత్య చేయడానికి ప్రయత్నించామా? ఎవడు ఆపేవాడు సార్? మేము చేయదలుచుకుంటే, అట్లాంటివి మేము చేయదలుచుకుంటే మాకేమైనా బ్రేక్ ఉందా సార్? నేను ఒక విషయం అడ్మిట్ అంటే చేయదలుచుకుంటే అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వంశీ? కాదు కాదు, ఏంటి ఆ మెసేజ్ ఏంటి? చేయదలుచుకుంటే ఆపగలరా అంటే? మాది ఆ సంస్కృతి కాదు, మాది ఆ సంస్కృతి కాదు, మాది కాదు ఆ సంస్కృతి. అది బెదిరింపు ధోరణే కదా, అది మంచిది కాదు కదా, అది సమాజానికి మంచిది కాదు కదా. కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన హత్య చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు అని అంటా ఉన్నారు. మాకు ఆ సంస్కృతి లేదు, మేము చెయ్యాం. అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పండి, మేము అట్లాగే వెళ్ళిపోతామని మా శాసనసభ్యురాలు వారు చెప్పారు అక్కడ. మేడం అక్కడ చెప్పాం, అక్కడ వెళ్ళినటువంటి మా శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు చెప్పారు, మీరు వచ్చి క్షమాపణ చెప్పండి మేము వెళ్ళిపోతాం అన్నారు. ఆయన అంటే ఒక మాజీ